వెల్కమ్ టు జయ వంటలు. ఈరోజు సేవే రెసిపీ మనకు చూపిస్తారండి. మనం ఈరోజు నూనె వంకాయ చేస్తున్నాము. కొందరు నూనె వంకాయ అంటారు, మసాలా వంకాయ అంటారు, గుత్తి వంకాయ అంటారు. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా పిలుస్తారు. మేమైతే నూనె వంకాయ అంటాం. నూనె వంకాయ కావాల్సినవి పల్లీలు, నువ్వులు, కరివేపాకు వేస్తున్నాను. ఇప్పుడు ఇది వచ్చేసి కారము, ఉప్పు, పసుపు, కొంచెం గరం మసాలా. ఇది వచ్చేసి ఉల్లిపాయ, అల్లము, ఎల్లిపాయ ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత చూపిస్తా. ఇదండి మనకి ఇది మసాలా ఇలా తయారైంది చూడండి. నూనె వంకాయకు ఇలా పట్టుకోండి. ఇవి 1/2 కేజీ వంకాయలు. మనకు లోపల పుచ్చులు లేకోకుండా 4 వైపులా కట్ చేసుకోండి. ఇలాగా నేను అవి అంతా కట్ చేసేసి కడిగి పెట్టుకున్నాను. ఇది ఇలా కట్ చేసుకోండి. అంత పురుగు లేకోకుండా అన్ని చెక్ చేసుకోండి. చెప్పలేము, ఒక్కోసారి పురుగు ఉంటాయి. ఇక్కడ హైదరాబాద్లో ఇలాంటివి దొరుకుతాయి. మనలాగా ఆంధ్రాలాగా పోలూరు వంకాయ దొరకదు, రాయలసీమ లాగా. కానీ ఈ బాగానే ఉంటాయి టేస్ట్. మేము ఇవే చేసుకుంటాం. నేను తినాలనుకున్నప్పుడు మనకు అన్ని దొరకాలని దొరకవు కదా కొన్ని ప్లేస్లలో ఇలాగా. ఇప్పుడు ఇలా అనుకొని మనం ఇలా నింపేసుకోవటమే మసాలా. అంటే ఇది రానోళ్ళు అంటే ఎవరు ఉండరు, కానీ కొందరు తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా, ఎలా చేసుకోవాలి ఏంటి. మేము దీనికి కావాల్సింది మసాలా ఇంపార్టెంట్. ఇలాగన్నీ పెట్టుకోండి. ఇలాగా అంతా ఇవన్నీ నింపేసిన తర్వాత నేను ఈ 1/2 కేజీ వంకాయలు చూపిస్తాను. తర్వాత ఇలా చేసుకోండి అందరూ. ఇప్పుడు వంకాయలన్నీ అయిపోయినాయండి. 1/2 కేజీ వంకాయలు అన్ని మసాలా పెట్టుకోవాలి. ఇప్పుడు నేను మూకట పెట్టుకున్నాను. ఆయిల్ వేసుకుని వేడెక్కాక చూపిస్తా. ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుందామండి. కొంచెం నూనె వంకాయకు కొంచెం ఎక్కువ పట్టిద్ది ఆయిల్. మీరు తగినంత వేసుకోండి, ఎందుకంటే అవన్నీ మగ్గాలి కదా. ఇప్పుడు మనకు నూనె వేడెక్కిందండి. అన్నీ ఇలా వేసుకోవాలి. నేను దీంట్లో ఏమేమి, ఎందుకంటే ఇవి ఫ్రై లోపల అవి మాడిపోతాయి. అన్నీ మసాలాలోనే వేసాను. దీంట్లో ఏమి లాస్ట్లో మాత్రం కొత్తిమీర, పుదీనా, మెంతి వేస్తాను. మా అబ్బాయి అండి ఫస్ట్ జొన్నలు పెట్టాడు పావురాలకు. జొన్నలు పెట్టిన తర్వాత మరి బియ్యం పోసాడు. ఏమి రానంటే దానికంట వాళ్ళ ఫ్యామిలీ చుట్టాలు వచ్చారంట, సరిపోవట్లేదు ఫుడ్ అని చెప్పేసి పెట్టాడు. మా పిల్లోడు చూడు, మా 2 పావురాలు కాక వాళ్ళ ఫ్యామిలీని కూడా వాళ్ళ రిలేటివ్స్ని కూడా పోషిస్తున్నాడు. అలా ఉంటుంది మా అబ్బాయితో. పావురాల పిచ్చోడు. ఇలాగన్నీ సర్దేసుకోండి. మొత్తం కొద్దిసేపు మూత పెట్టేసేయండి. ఇప్పుడు మనం కొంచెం కదులుతున్నాం. అలా ఫ్రై అవుతాయి. ఇంకా మనము పోపు గింజలు కానీ కరివేపాకు ఏమి వేసినా కూడా మాడిపోతుంది ఉల్లిపాయ అండి. మనం అంతా దీంట్లోనే వేసాం కాబట్టి ఏం లేదు. కొంచెం మగ్గిన తర్వాత మనము చింతపండు అవన్నీ వేసుకుని టమాటా ముక్కలు దీంట్లోనే వేసేస్తున్నాం. ఒక టమాటా మగ్గిపోయిద్ది. ఇట్లా ఆయిల్ ఎందుకు ఎక్కువ అన్నానంటే ఇలా కొంచెం నూనె వంకాయ అంటేనే నూనెలోనే మగ్గాలి కదా. అంతే అలాగా మూత పెట్టుకున్నాం. మళ్ళీ ఒక 5 నిమిషాల్లో మనకు తర్వాత చూపిస్తాం. మనకి ఇది మసాలా మిగిలింది కదండి, కొంచెం తగినంత చింతపండు వేసుకోవాలి. నేను చింతపండు గుజ్జు తీసి పెట్టుకుంటానని చెప్పే కదా. ఒక 6 months 1 year అయినా మనకు ఫ్రిడ్జ్లో ఉంటుంది, అది సరిపోయిద్ది మనకు. అంతా ఇలా అనుకొని వాటర్ వేసుకోవాలంట. మనం మిక్సీ పట్టాం కదా, మిక్సీలో వాటర్ కూడా వేసేస్తున్నా. ఇలా అంతా అనుకొని చింతపండు గుజ్జు ఇదండి ఇలా వచ్చేసిందంతా. చూడండి ఆల్రెడీ 50% కుక్ అయిపోయింది ఇది వంకాయ. ఇంకా మన ఇది ఫ్రై అయింది కదా. ఇందులో మసాలా కూడా మనం చింతపండు వేసి కలుపుకున్నాం కదా, ఇలా వేసేసుకోవాలంతా. ఇలాగా మన దీంట్లో ఏం వేసేది ఉండదండి, అన్ని మసాలాలోనే పట్టాం కదా. ఇంకా కొంచెం వాటర్ పడతాయి. చూడండి బాగా మనం అంతా నువ్వులు అన్నీ వేసాం కదా. ఇది దగ్గర పడిన తర్వాత మనం కొత్తిమీర, పుదీనా, మెంతి కూర వేసుకుందాము. అయిపోయింది దీని పని. ఇది ఉడకని కొంచెం.
ఇప్పుడు మనకి ఇలా వచ్చేసిందండి, దగ్గరకు పడుతుంది. ఇప్పుడు ఇది చేద్దాం. చెప్పాగా, కొత్తిమీర, పుదీనా, మెంతి, ఇవన్నీ నేను ఇవన్నీ ఎక్కువే వాడతానండి కూరలకు. మంచిది కదా తింటే. మెంతి మంచిదే, కొత్తిమీర మంచిదే, పుదీనా మంచిదే. గ్యాస్ కూడా ఉండదు పుదీనా వాడితే. కొంచెం ఉండి మనము సర్వ్ చేసుకోవటమే. అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా కొంచెం ఈ ఫ్లేవర్ బట్టని కొంచెం గ్రేవీకి మనకు అయిపోయిందండి. ఇది ఇంకా ఇలా వచ్చేసింది. ఆయిల్ అంతా పైకి వచ్చేసింది చూడు మనకు. ఇప్పుడు అయిపోయింది, ఇది రెడీ అయిపోయింది. గ్యాస్ కట్టేసుకున్నాము. రైస్ పెట్టుకొని సర్వ్ చేసుకుందామని ఇవాళ దీంట్లోకి. వేడి వేడి నూనెకాయ చూడండి, రెడీ. వేడి వేడి అన్నము. ఇవాళ టేస్ట్ చూద్దాం. సింపుల్గా అవుతాయండి ఇలాగా. కాలిపోతుందండి. అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి క్వాంటిటీ. అందరు చేసుకొని తినండి. ఈరోజు పొద్దునే మాకు వంకాయ తినాలనిపించేసుకున్నా. ఇంత సాఫ్ట్గా మగ్గిపోయిందో చూడండి వంకాయ. మసాలా అంతా టేస్ట్ బాగుంది. అందరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.